శ్రీమాత్రే నమః. ఈసారి వచ్చే దేవీ నవరాత్రులు మాత్రమే చాలా ప్రత్యేకమైనవి అనేసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అది చాలామంది చెప్తున్నారు. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, వినేవాళ్ళకన్నా బుర్ర బుద్ధి ఆడాలి కదా. ఈసారి వచ్చే నవరాత్రులు ఎందుకు ప్రత్యేకం అండి? ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రులు ప్రత్యేకమే. అమ్మను పూజించుకునే ఒక్క నిమిషం కూడా మనకి చాలా ప్రత్యేకమైనది. దానికి పోయి ఈ సంవత్సరమే చాలా ప్రత్యేకమంట కదా, ఈ సంవత్సరమే చాలా ఎక్కువ విశిష్టమైందంట కదా అని అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఈ సంవత్సరం అమ్మవారివి 11 అవతారాలు వచ్చాయన్నమాట. 10 అవతారాలు కాదు, 11 అవతారాలు వచ్చాయి. సో దానివల్ల ఏమంటున్నారంటే ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకమని అంటున్నారు. అయినా దీన్ని నవరాత్రి అని అంటున్నారు కానీ, దసరాత్రులని, దీన్ని విజయదశమి అని అంటున్నారు కానీ విజయ ఏకాదశి అని అనడం లేదు కదా. సో కాబట్టి అర్థం చేసుకోండి. చెప్పేవాళ్ళకి 100 చెప్తారు, వినేవాళ్ళకి మనకు అర్థం చేసుకోవాలి కదా. అమ్మని పూజించే ఒక్క నిమిషమైనా సరే, ఒక్క సెకండ్ అయినా సరే మనకు చాలా ఇంపార్టెంట్. సంవత్సరంలో వచ్చే ఒక్క 10 రోజులు మనకు చాలా ముఖ్యమైనవి అనమాట. దానికి పోయి ఈ సంవత్సరమే ప్రత్యేకం అంట కదా, ఈ సంవత్సరమే చాలా విలువైందంట కదా అని మీరు ఎవరెవరో చెప్పిన విని కంగారు పడొద్దు. ఏమేదో చేసేయాలనేసి ఆర్భాటాలకు పోవద్దు. ఎప్పుడూ చేసేలాగే చేసుకోండి. మీకు కుదిరినంతలో అమ్మకి ఎంత చేసుకోగలరో అంతవరకు చేసుకుని అమ్మని పూజించుకోండి, అంతే తప్ప ఎవరో చెప్పారని చెప్పేసి ఈ సంవత్సరం ఏదేదో చేసేయాలంట కదా, ఇన్ని చేయాలి అన్ని చేయాలని ఏమీ పెట్టుకోకండి. గొప్పలకు పోయి మాత్రం తిప్పాలు తెచ్చుకుని తర్వాత అమ్మని తిట్టుకోవద్దు. శ్రీమాత్రే నమః.